కొంతమందికి గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది కదా సార్. సో, గుండె దడ అంటే ఏంటి సార్? గుండె దడ అంటే చాలామంది పేషెంట్సు గుండె దడ వస్తుంది, నాకు గుండె దడ వస్తుంది అని చాలామంది నా దగ్గరకి కన్సల్టేషన్ కోసం నా ఓపీలో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు వాళ్ళొస్తున్నారు, మధ్య వయసు వాళ్ళొస్తున్నారు, పెద్ద వయసు వాళ్ళు గూడా వస్తున్నారు. మా ఓన్ గుండె చప్పుడు మాకు తెలుస్తుంది సార్. కంటిన్యూయస్‌గా మాకది తెలుస్తూ ఉంటుంది. ఏదో తేడాగా అనిపిస్తుంది అని నా దగ్గరకొస్తూ ఉంటారు. గుండె దడని మేము పాల్పిటేషన్స్ అంటాము. అంటే మామూలుగా మనం నిద్రలో ఉన్నప్పుడు ఎవ్వరికైనా గాని వాళ్ళ ఓన్ గుండె చప్పుడు కొంతవరకు తెలుస్తుంది. అంటే చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. అలా కాకుండా ఏ అలా నిశ్శబ్దం లేకపోయినా మనిషికి ఏదో తేడాగా తెలియని విధంగా సడెన్‌గా వాళ్ళ ఓన్ గుండె చప్పుడు వాళ్ళకు తెలియడం దాన్ని గుండె దడ అంటాం. లేదంటే పాల్పిటేషన్స్ అంటాం. అంటే కానీ అది అబ్నార్మల్‌గా ఉండాలి. అంటే అబ్నార్మల్ అవేర్‌నెస్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ బీట్ అంటామనమాట. అంటే వాళ్ళ ఓన్ హార్ట్ బీటు వాళ్ళకు మామూలుగా సాధారణంగా ఇంతకుముందు ఉన్న విధం కంటే కూడా ఏదో సడెన్‌గా మార్పు చెందినట్టు వాళ్ళు ఓన్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని గుండెదడ అంటాము. అది అన్ని వయసుల వాళ్ళకి గూడా వస్తూ ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? లేదా? అంటే ఏదైనా వేరే సిగ్నల్ ఇవ్వడం వల్ల అది మనకు తెలుస్తుందా? లేదంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా అనేది తెలియాలి అంటే కొన్ని టెస్ట్ చేయించుకోవాలి. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే. దాన్ని బట్టి అది నెగ్లెక్ట్ చేయొచ్చా? లేదంటే ఏదైనా దానికి ఇంపార్టెన్స్ ఉందా? లేదా? అనేది డాక్టర్ చెక్ చేసి ఆ టెస్ట్‌లన్నీ చూసిన తర్వాత దాన్ని డిసైడ్ జేస్తారు. కాకపోతే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గుండె దడ గురించి. వచ్చి ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చాలా మంది పేషెంట్స్‌కు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఏం కాదని మేము కూడా చెప్తుంటాం. అంటే దానికి ఒకవేళ టెస్ట్‌లన్నీ నార్మల్ ఉన్నా గాని కొంతమంది ఫీల్ అయితుంటారు. అట్లాంటప్పుడు ఏం కాదని రీఅష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. ఇది గుండె దడ అంటే. గుండె దడ రావడానికి ముఖ్యమైన కారణాలేంటి సార్? గుండె దడకు చాలా రకాల కారణాలున్నాయండి. ముఖ్యంగా యాంగ్జైటీ అంటే విపరీతమైన ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడము. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడము, రక్తహీనతతో బాధపడేవాళ్ళు అంటే అనీమియా అంటాము. థైరాయిడ్ జబ్బుతో బాధపడేవాళ్ళు అంటే థైరాయిడ్ హార్మోన్ వల్ల సంబంధిత జబ్బుల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. కొంతమంది వేరే రకాల కొన్ని జబ్బులకు సంబంధించి టాబ్లెట్లు వాడే వాళ్ళకి కూడా కొన్ని సార్లు గుండె దడ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హార్ట్‌కి సంబంధించిన జబ్బులు ఎన్నో రకాల జబ్బుల్లో గుండె దడ అనేదొస్తుంది. అంటే హార్ట్ అటాక్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ స్టంట్ పెట్టేసుకున్న పేషెంట్ కావచ్చు, లేదంటే వేరే వేరే రకాల కారణాల వల్ల హార్ట్‌కి సర్జరీలు జరిగిన వాళ్ళు కావచ్చు, లేదంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. అటువంటి జబ్బులున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ పుట్టుకతోనే కొన్ని రకాల గుండె జబ్బులతో బాధపడే పేషెంట్లు కావచ్చు. లేదంటే ఊపిరితిత్తుల సమస్య సీఓపీడీ అంటాం. అలాంటి జబ్బులున్న వాళ్ళకి కావచ్చు. వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గుండె దడ అనిపిస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా చాలా మందికి గుండె దడ అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా హయాటస్ హెర్నియా అట్లాంటి ప్రాబ్లమ్ అంటే కొంచెం స్టమక్ అనేది మామూలుగా డయాఫ్రామ్ కిందుండాలి. అలా కాకుండా కొంతమంది పేషెంట్లకు అది కొంచెం పైకొస్తుంది డయాఫ్రామ్ పైకి. అప్పుడు డయాఫ్రామ్ అనేది దగ్గరుంటాయి కాబట్టి, అలాంటి వాళ్ళకి గూడా గుండె దడ వచ్చే అవకాశాలుంటాయి. కానీ ముఖ్యంగా గుండె దడ అనేది యాంగ్జైటీ, స్ట్రెస్ అనే ముఖ్యమైన కారణాల వల్ల వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంకొకటి బీపీ అనేది బాగా డౌన్ కావడము, లేదంటే బీపీ అనేది సడెన్‌గా రైజ్ అవ్వడము, అలాంటి వాళ్ళకి కూడా గుండె దడ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మెయిన్‌గా గ్లూకోజ్ తగ్గిన వాళ్ళు, షుగర్ పేషెంట్లుంటారు. కొంతమంది గ్లూకోజ్ బాగా తగ్గిపోతుంది సడెన్‌గా. అప్పుడు వాళ్ళకు తెలియకుండానే చెమటలు రావడము, గుండె దడలాగా ఉండడము, ఇవి గూడా ముఖ్యమైన కారణాలు. కాబట్టి ఇవేవైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి డాక్టర్ దగ్గరికొచ్చి కన్సల్ట్ అయితే అవన్నీ టెస్ట్‌లు చేసి చూస్తారు. మీరు గూడా సెల్ఫ్‌గా గూడా ఈ కారణాల్లో ఏవైనా ఉన్నాయా అనేది మీకు కొంతవరకు తెలుస్తుంది. కొన్ని మాత్రలు వాడుతుండొచ్చు. లేదంటే ఆల్రెడీ బైపాస్ ఆపరేషన్ చేపించుకుండొచ్చు. అలాంటివేవైనా ఉంటే గూడా మనకు అవగాహన తెలుస్తుంది. ఇది ముఖ్యమైన కారణాలు గుండె దడకు సంబంధించి. గుండె దడ వస్తే మీ దగ్గరకొచ్చిన తర్వాత మీరు ఎటువంటి టెస్ట్‌లు చేపిస్తారు సార్? గుండె దడ ఉన్న పేషెంట్‌లకు మామూలుగా మేము కొన్ని టెస్టులు చేస్తాం. అంటే వాళ్ళను ముందు వాళ్ళు చెప్పింది విని, తర్వాత వాళ్ళు ఏ విధంగా దాన్ని ఫీల్ అయితున్నారో చూసి, తర్వాత వాళ్ళకి మొత్తం ఎగ్జామినేషన్ చేసి కొన్ని టెస్టులు రాస్తాం. ఎవరికి అవసరమైన టెస్టులు వాళ్ళకి రాస్తాం. వాటిల్లో కొన్ని రకాల టెస్టులు ఏంటివంటే
రక్తం ఎంతుంది? సీబీపీ అంటాం. సీబీసీ అంటాం. అంటే ముందు రక్తం హిమోగ్లోబిన్ అనేది బాడీలో ఎంత ఉంది అనేది చెక్ చేస్తాం. తర్వాత వాళ్ళను కొంతవరకు చూసిన వెంటనే వాళ్ళు కొంచెం థిన్‌గా ఉన్నా, లేదంటే థైరాయిడ్ గడ్డ ఏమన్నా కనిపిస్తే థైరాయిడ్‌కి సంబంధించిన హార్మోన్ టెస్ట్ కూడా రాస్తాం. ఎందుకంటే థైరాయిడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మందికి గుండె దడ ఉంటుంది. ఆ తర్వాత ఈసీజీ అనే పరీక్ష చేస్తాం. ఈసీజీ అనేది హార్ట్‌కి సంబంధించిన పరీక్ష. జస్ట్ ఇట్లా నాబ్స్ కనెక్ట్ చేసేసి మనకు హార్ట్ లోపల ఉండే రిథమ్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం. దాంట్లో రిథమ్ అనేది రెగ్యులర్‌గా ఉందా? అంటే రిథమ్ అంటే గుండె కొట్టుకునే ఒక లయబద్ధంగా కొట్టుకుంటుందా లేదా అని. అంటే ఒక రెగ్యులర్‌గా కొట్టుకుంటుందా? లేదంటే ఇలా కొట్టుకుంటూ సడెన్‌గా ఏమైనా కొట్టుకుంటుందా స్పీడ్‌గా? లేదంటే గుండె కొట్టుకోవడమే ఇర్రెగ్యులర్‌గా కొట్టుకుంటుందా? అనేది తెలుస్తుంది. అంటే మెయిన్‌గా గుండె దడ ఉన్న పేషెంట్‌కి ఈసీజీ అనేది చానా వరకు ఒక క్లియర్ కట్ ఐడియానైతే ఇస్తుంది 90%. కానీ కొంతమంది పేషెంట్‌లలో ఈసీజీలో మార్పులు కనపడనప్పుడు అయినా గుండె దడ వస్తుంది అంటే ఎకో టెస్ట్ అంటాం. మామూలు పొట్టకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఎట్లనో, అదే విధంగా హార్ట్‌కి సంబంధించి 2డీ ఎకో స్కానింగ్ అంటాం. 2డీ ఎకో కార్డియోగ్రఫీ అంటాం. ఆ స్కానింగ్‌లో హార్ట్ యొక్క సైజు ఎంత ఉంది? చిన్నగా ఉందా? లేదంటే పెద్దగా ఉందా? నార్మల్ ఉందా? లేదంటే గుండెకి సంబంధించిన కవాటాలు నార్మల్‌గున్నాయా? లేదంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్‌కి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తర్వాత గుండె పంపింగ్ పవర్ ఎలా ఉంది? అంటే గుండె పంపింగ్ పవర్ అనేది ఇట్లా లబ్ డబ్ కొట్టుకుంటుంది గుండె. ఆ పంపింగ్ పవర్ ఎంతుంది? నార్మల్‌గా ఉందా? లేదంటే ఏమైనా తగ్గిందా? అనేది చూస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన పరీక్ష హార్ట్‌కి సంబంధించింది వచ్చేసి గుండె దడ ఉన్న వాళ్ళకు హోల్టర్ పరీక్ష అంటాం. హోల్టర్ పరీక్ష అంటే బాడీకి ఈసీజీ లీడ్స్ లాగా ఉంటాయి. చిన్న పాకెట్‌లో ఒక బ్యాడ్జ్ లాగుంటుంది. దాన్ని పాకెట్‌లో పెట్టుకొని 24 అవర్స్ గాని, 48 అవర్స్ గాని పేషెంట్‌ని అలాగే వదిలేస్తాం. అంటే ఆ 24 అవర్సు, 48 అవర్సు ప్రతి గుండె చప్పుడుని అది పేషెంట్ యొక్క గుండె చప్పుడుని అది రికార్డ్ చేస్తుంది. అంటే అది లయబద్ధంగా కొట్టుకుంటుందా? అతను నార్మల్‌గా పడుకున్నప్పుడు ఏ విధంగా ఉంది? ఆయన ఏదైనా వాకింగ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉంది? అతను డైలీ టు డైలీ యాక్టివిటీస్‌లో ఆ గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది? ఎక్కడ స్పీడ్ కొట్టుకుంటుంది? ఎక్కడ తక్కువ కొట్టుకుంటుంది? అనేది టైమ్‌తో సహా రికార్డ్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పరీక్ష. కొంతమందికి ఈరోజు గుండె దడ రాకపోవచ్చు. కొంతమంది సడెన్‌గా రేపు అనిపించొచ్చు. కాబట్టి ఆ ఈసీజీలో అది పికప్ కాకపోవచ్చు. కాబట్టి హోల్టర్ పరీక్ష అనేది ఈ గుండె దడ ఉండే పేషెంట్‌లకు చాలా చాలా ముఖ్యమైన పరీక్ష. కొంతమందికి 48 గంటలు, కొంతమందికి 72 గంటలు అలాగా పేషెంట్‌లకి పెట్టేస్తాం. యాక్చువల్లీ చాలా గైడ్‌లైన్స్ ప్రకారం ఏం చెప్తారంటే 72 గంటలు, 48 గంటల యొక్క హోల్టర్ పరీక్ష ఎక్కువ వాల్యూ ఇస్తుంది. రాదర్ థాన్ 24 అవర్స్ ఒక్కరోజు పెట్టేదానికన్నా. ఎందుకంటే అది పికప్ చేసే ఛాన్సెస్ అనేది మనము టైం పెంచే కొద్దికి అది పెరుగుతుంది. కాబట్టి మనకు 72 గంటల యొక్క గుండె లయబద్ధత తెలిస్తే, మనం కరెక్ట్‌గా అనలైజ్ చేయగలుగుతాం ఇంకా. అంటే 24 అవర్స్‌తో కూడా చేయొచ్చు. బట్ 72 అవర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ అనేది ఇస్తుంది. ఆ తర్వాత థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటాం. థ్రెడ్‌మిల్ టెస్ట్ అంటే మనం మిషన్ మీద నడిచే పరీక్ష. అట్లాంటప్పుడు గూడా కొన్ని సార్లు గుండె దడ పెరిగిందా? లేదంటే ఎక్టోపిక్ బీట్స్ అంటాం. సడెన్‌గా ఏమైనా ఎక్కువ కొట్టుకునేవి అక్కడ థ్రెడ్‌మిల్ టెస్ట్ మీద పెరిగితే అది కొంచెం డేంజర్. కాబట్టి అవేమైనా ఉన్నాయా? ఆ టైప్ ఆఫ్ గుండె దడనా? అనేది తెలియడానికి కూడా థ్రెడ్‌మిల్ టెస్ట్ అనేది కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత షుగర్ అనేది ఏమైనా డౌన్ అయిందా? లేదా? అనేది షుగర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ పరీక్ష అంటామనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే ముఖ్యంగా పొటాషియము, తర్వాత కాల్షియము, తర్వాత మెగ్నీషియం. ఈ మూడిటి వల్ల గూడా చాలా మందికి గుండె అనేది లయబద్ధత తేడాగా వస్తుంది. అంటే సడెన్‌గా ఒక ఎక్స్‌ట్రా బీట్ కొట్టుకోవడము, సడెన్‌గా ఎక్స్‌ట్రా బీట్ మిస్ అయినట్టు ఫీలింగ్ రావడము, అలాంటి వాటికి ఒక్కోసారి ఎలక్ట్రోలైట్స్ కూడా కారణాలు కావచ్చు. కాబట్టి ఈ టెస్ట్‌లన్నిట్లో ఎవరికి ఏది అవసరమైతే అది రాస్తాము. దాని ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే వీటిలో ఏవి తేడాలు లేకపోతే గుండె దడ అనేది మెయిన్‌గా స్ట్రెస్ గాని, యాంక్సైటీ వల్ల గాని అనుకుంటాం. వీటిలో ఏదైనా బయటపడితే మాత్రం దానికి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ ఇస్తాం. సార్ గుండె దడలో ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని పేషెంట్ ఎలాగా ఫీల్ అవుతారు సార్? గుండె దడ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా దాన్ని ఫీల్ అవుతాడు. అంటే దాని యొక్క వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. దాన్ని బట్టి మనకు చాలా వరకు డయాగ్నోసిస్ అనేది అర్థమవుతుంది. అందుకే మేము ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. మీకు ఏ విధంగా గుండె దడ ఉంది? అంటే మీకు కంటిన్యూయస్‌గా గుండె దడ అనిపిస్తుందా?
లేదంటే ఒకవేళ వస్తే గుండె దడ ఎంతసేపుంది? ఎంత స్పీడ్‌గా కొట్టుకుంటుంది? ఎంతసేపుంది? తర్వాత ఆ వచ్చినప్పుడు కళ్ళేమన్నా తిరుగుతున్నాయా? ఎందుకంటే సూప్రా వెంట్రిక్యులర్ టెకికార్డియా అంటాం. సడెన్‌గా గుండె అనేది స్పీడ్‌గా కొట్టుకుంటుంది. కళ్ళు కూడా కొంచెం తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ నెక్ కూడా కొంచెం ఇట్లా టక టక కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఒక క్రమబద్ధంగా ఇట్లా రెగ్యులర్‌గా స్పీడ్ కొట్టుకుంటుందా? లేదంటే ఒకసారి ఇట్లా బీటింగ్ కొట్టుకొని సడెన్‌గా ఆగిపోతుందా? అంటే మిస్డ్ బీట్స్ అంటాం. అంటే సడెన్‌గా గుండె కొట్టుకోవడం ఆగినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ విధంగా ఏమైనా ఉందా? లేదంటే కంటిన్యూయస్‌గా స్పీడ్‌గా కొట్టుకుంటుందా? లేదంటే కాసేపు కొట్టుకొని ఆగిపోతుందా? ఈ విధంగా రకరకాలుగా గుండె దడని ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా ఫీల్ అయితాడు. దాన్ని బట్టి మనకు చాలా వరకు డయాగ్నోసిస్ కూడా అర్థమవుతుంది. వాళ్ళ హిస్టరీ వాళ్ళు చెప్పేదే మనకు సగం క్లూ ఇస్తుంది. దానికి తగ్గట్టుగానే మనం టెస్ట్ రాస్తే డయాగ్నోసిస్ గూడా చాలా సింప్లిఫై అయిపోతుంది. కాబట్టి మేము వాళ్ళకు ఈ విధంగా ఏమైనా సడెన్‌గా స్పీడ్‌గా కొట్టుకుంటుందా? లేదంటే ఇలా కొట్టుకొని కాసేపు ఆగి మళ్ళా సడెన్‌గా కొట్టుకుంటుందా? అనే ఒకటే క్వెషనే మళ్ళా మళ్ళా అడిగి వాళ్ళ నుంచి అది రాబట్టడానికి చూస్తాం. వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయితున్నారనే దాన్ని ఈ విధంగా హిస్టరీ తీసుకొని గూడా చాలా వరకు డయాగ్నోసిస్‌కి మనకు ఉపయోగపడుతుంది. కొన్ని రకాల గుండె దడ ఉంటుంది కదా సార్. ఎక్టోపిక్ బీట్స్ లేదా ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్ అని చెప్పేసి అంటుంటారు. వీటిని న్యాచురల్‌గా తగ్గించుకునే మార్గం ఏమన్నా ఉన్నాయా సార్? ఒక రకమైన గుండె దడని ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంప్లెక్సెస్ లేదంటే ఏట్రియల్ ఎక్టోపిక్స్ గాని, వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్ గాని అంటాము. అది ఒక రకమైన గుండె దడ. అంటే పేషెంట్‌కు సడెన్‌గా ఒక ఎక్స్‌ట్రా బీటింగ్ లాగొస్తుంది. సడెన్‌గా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఒక మిస్డ్ బీట్ లాగా ఒక బీట్ ఆగినట్టు ఫీల్ అయితాడు. ఈ టైప్ ఆఫ్ గుండె దడ ఉన్న పేషెంట్‌లకు ఒక సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ద్వారా మన ఇండియన్ స్టడీలో అంటే ఇండియాలో ఒక చేసిన స్టడీలో వాటిని నేచురల్‌గా తగ్గించుకునేకి ప్రూవ్ అయింది. అంటే ఆ ఎక్సర్‌సైజ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ద్వారా నేచురల్‌గానే ఎలా తగ్గించుకోవచ్చు అనేదుంది. ఆ టెస్ట్ ఏంటి ఆ సింపుల్ ఎక్సర్‌సైజ్ ఏంటంటే మామూలుగా మనము ఊపిరి ఒక్క నిమిషానికి 14-20 సార్లు తీసుకుంటాం. అట్లా అంటే ఊపిరి తీసుకోవడం, వదలడం కలిపి అట్లాంటివి ఒక 14-20 సార్లు చేస్తాం. దాన్ని వాళ్ళేం చేశారంటే స్లో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అంటే ఊపిరిని స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలాలి. అంటే ఒక నిమిషానికి 6 సార్లు ఊపిరి తీసుకొని వదలాలి అంటారు. అంటే 5 సెకండ్లు ఊపిరి తీసుకోవాలి. 5 సెకండ్లు ఊపిరి వదలాలి. అంటే ఒక పూర్తి ఊపిరి అనేది 10 సెకండ్స్ పడుతుంది. నిమిషానికి 60 సెకండ్లుంటాయి కాబట్టి, టోటల్ ఒక నిమిషానికి 6 సార్లు ఉంటుందనమాట. టోటల్ బ్రీతింగ్. అంటే ఒకసారి తీసుకోవడం, వదలడం అట్లాంటివి 6. 5 సెకండ్లు తీసుకోవడం, 5 సెకండ్లు వదలడం. టోటల్ ఆ ఊపిరి ఒక్కసారి తీసుకొని వదిలేదాన్ని 10 సెకండ్స్ పడుతుంది. అట్లాంటివి 6 సార్లు. సో, టోటల్ బ్రీతింగ్ అనేది స్లో చేయడం ద్వారా కూడా ఈ వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్ అంటే సడెన్‌గా ఒకసారి ఇట్లా మామూలుగా రెగ్యులర్ కొట్టుకునేది సడెన్‌గా ఒక ఎక్స్‌ట్రా బిట్. ఇట్లా షేక్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట హార్ట్. దాన్ని వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్ అంటాం. ఈ టైప్ ఆఫ్ గుండె దడ మనం నేచురల్‌గా ఈ విధంగా తగ్గించుకోవచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గూడా చాలా మందికి గుండె దడ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. అంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటే పుల్ల తేపులు రావడము. అంటే తిన్నది మనకు పైకొచ్చి పుల్లగా నోట్లో పులిసినట్టు అనిపించడము. తేపులంటాము. డేవులంటారు కొంతమంది. సో, ఇంతకుముందు ఈ యాసిడ్ రిఫ్లక్స్ అనేది బాగా ఊబకాయం అంటే బాగా లావున్న వాళ్ళకో, లేదంటే ఎక్కువ బాగా కాఫీలు తాగితే వాళ్ళకి కూడా కొంతవరకు అది గ్యాస్ట్రిక్ స్ఫింక్టర్ అనేది కొంత రిలాక్స్ అవ్వడం వాళ్ళకి గావచ్చు. లేదంటే తిన్న వెంటనే పడుకున్న వాళ్ళకు, తిన్న వెంటనే పడుకునే అలవాటున్న వాళ్ళకు, అంటే వెంటనే పడుకునేస్తారు. అలా అలవాటున్న వాళ్ళకి కూడా యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఎక్కువుండేది. కానీ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకు అంటే బక్కగా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా యాసిడ్ రిఫ్లక్స్ అనే దాంతో బాధపడుతున్నారు. మెయిన్‌గా ఈ యాసిడ్ రిఫ్లక్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళలో చాలా మందిలో ఈ గుండె దడని చూస్తున్నాం. దీనికి ఒక్కసారి మనం గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటామంట. యాసిడ్‌ని తగ్గించడానికి పెట్టే టాబ్లెట్ల వల్ల కూడా చాలా మందికి ఈ గుండె దడ తగ్గిపోవడాన్ని గమనిస్తున్నాం. సో, యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు గుండె దడ ఉంటే ఒక్కసారి గమనించాలి. దీనికి ఇదేమైనా కారణమా? కాదా? అని ఒక్కసారి డాక్టర్‌ని సంప్రదించి మీరు దానికి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ తీసుకుంటే చాలా సింపుల్‌గానే మీ గుండె దడ నుంచి దూరం కావచ్చు. యాంగ్జైటీ వల్ల చాలా మందికి గుండె దడొస్తుంది. అంటే విపరీతంగా ఆలోచించేవాళ్ళు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళు, ఎక్కువ ఒత్తిడిలో ఉన్నవాళ్ళు, చాలామంది మాకు గుండె దడగా ఉంది. మా ఓన్ గుండె చప్పుడు మాకు తెలుస్తుంది.
చానా అనీజీగా వాళ్ళు చానా డిస్కంఫర్ట్ ఫీల్ అయితుంటారు. అంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ గుండె చప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళలో యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కానీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కానీ అసలు ఎందుకు గుండె దడ వస్తుంది? మెయిన్‌గా వాళ్ళకు బ్రెయిన్‌లో ఉండే థ్రెషోల్డ్ అంటే గుండె దడ వచ్చిందనే ఫీలింగ్ తెలిసే థ్రెషోల్డ్ అంటే లెవెల్‌ని అది తగ్గిస్తుంది. ఎప్పుడైతే యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నప్పుడు అది తగ్గిస్తుంది. కాబట్టి కొంచెం గుండె చప్పుడుని ఈజీగా వాళ్ళు ఫీల్ అయితారు. అంటే వాళ్ళకి అది తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది ఎక్కువ పడతారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల ఇంగా మన థ్రెషోల్డ్ తగ్గుతుంది. దానివల్ల ఇంకా ఈజీగా గుండె దడని వాళ్ళు ఫీల్ అయితారు. ఇదొక విషవలయం లాంటిది. మాటి మాటికి ఇది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. ఆల్రెడీ ఒత్తిడి ఉన్న పేషెంట్‌లకు ఈ గుండె దడ ఫీలింగ్ వల్ల ఇంకా ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. చాలామంది ఈ గుండె దడతో బాధపడే వాళ్ళకి ఆల్రెడీ కొంత సైకియాట్రిక్ మెడికేషన్స్ వాడేవాళ్ళు గూడా మా దగ్గరకొస్తుంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఈ మెదడుకు సంబంధించిన బాధతో ఇబ్బంది పడుతూ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు అక్కడ మందులు ఆల్రెడీ వాడుతుంటారు. మళ్ళా మా దగ్గరకొచ్చి ఆ గుండె దడ వల్ల ఇక్కడ ఫీల్ అయితున్నామని చెప్తారు. సో, ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్‌గా మన బ్రెయిన్ అనేది దాన్ని ఈజీగా ఫీల్ అయితా ఉందన్నమాట. చప్పుడిని. దానివల్ల వాళ్ళు గుండె దడ అనిపిస్తుంది. దానివల్ల ఇంకా వాళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది. ఇదొక విషవలయంలాగా అది మాటి మాటికి టర్న్ అయితూ వస్తూ ఉంటుందన్నమాట. దీనికి సింపుల్ సొల్యూషన్ యాంగ్జైటీ, స్ట్రెస్సు తగ్గించుకోవడం. మన మానసిక ప్రశాంతతే మనకు సగం గుండె దడకు ట్రీట్మెంట్. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ కాదు. చాలామంది ఇట్లాంటి వాళ్ళకు గుండె దడని తగ్గించుకోవడానికి వాళ్ళ మానసిక ప్రశాంతత అంటే లైక్ మెడిటేషన్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, వాళ్ళని ఏదో విధంగా డీవియేట్ చేసుకోవడం కానీ, లేదంటే వాళ్ళకు ఆ పని ఒత్తిడి ఏ విధంగా తగ్గించుకోవాలనేది గాని, వాళ్ళ ఒత్తిడికి సంబంధించిన కారణాలని ట్రీట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా చాలామంది గుండె దడ తగ్గిపోతుంది. అంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. పిల్లలకంటే ఎగ్జామ్సు అదొక రకమైన ఒత్తిడి. పని చేసే వాళ్ళకు పని ఒత్తిడి. ఇంట్లో వాళ్ళకి ఇంటి పని ఒత్తిడి. ఈ విధంగా వీటి ఒత్తిళ్ళను వాళ్ళు ఫీల్ అవ్వడం వల్లనే సగం స్ట్రెస్, సగం యాంగ్జైటీని క్రియేట్ జేస్తది. అంటే విపరీతమైన ఆందోళన మనిషికి. దాని వల్లనే ఈ గుండె దడని ఫీల్ అయితారు. వాటిని దూరం చేసుకుంటే గుండె దడ మీ నుంచి ఆటోమేటిక్‌గా అదే దూరమైపోతుంది. నిజంగా గుండె దడ ప్రమాదకరమా అంటే, గుండె దడ గల కారణాన్ని బట్టి ఉంటుందది. ముఖ్యంగా యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్న పేషెంట్స్‌కి గుండె దడ వస్తుంటుంది గదా! దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ. ఒక 100 మంది జనాలు నార్మల్ పర్సన్స్ అంటే నార్మల్‌గా ఏ సింప్టమ్స్ అంటే ఏ లక్షణాలు లేని వాళ్ళకు ఒక 100 మందికి హోల్టర్ పరీక్ష. హోల్టర్ అంటే 24 గంటలకు సంబంధించిన ఈసీజీ పరీక్ష. అంటే ప్రతి గుండె లయబద్ధత అనేది కంటిన్యూయస్‌గా అది రికార్డ్ అయితూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఒక 100 మందికి నార్మల్ పర్సన్స్‌కి పెడితే 70% మందికి గుండె అనేది ఎక్టోపిక్స్ అంటే సడెన్‌గా ఇట్లా కొట్టుకునేది ఉంటుంది. కానీ వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వరు. అంటే వాళ్ళు ఆహ్, దాన్ని వాళ్ళకి తెలీదు. అలా వస్తుందనేది గూడా వాళ్ళకి తెలీదు. కానీ హోల్టర్ పరీక్షలో మాత్రం అవి బయటపడతాయి. కానీ అంటే హార్ట్ అనేది కంటిన్యూయస్‌గా పర్ఫెక్ట్‌గా పనిచేయాలంటే అవ్వదు. అప్పుడప్పుడు ఒక్కోసారి అలా అలా బీటింగ్ ఎక్స్‌ట్రా బీటింగ్ అంటామనమాట. అంటే మిస్డ్ బీట్ గాని, ఎక్స్‌ట్రా బీటింగ్ గాని ఫీల్ అయితాం. అంటే ఒక బీటింగ్ ఎక్స్‌ట్రా రావడం అన్నట్టో, లేదంటే ఒక బీట్ మిస్ అయిన ఫీలింగో అనేది వస్తూ ఉంటుంది. అవనేది నార్మల్. అదే ఒక 100 మంది గుండె దడతో బాధపడే వాళ్ళకి హోల్టర్ పెట్టినామనుకోండి. దాంట్లో చాలా మందికి గుండె దడ ఉన్న వాళ్ళకు ఈవెన్ నాకు ఈ టైంలో గుండె దడ వచ్చింది సార్ పలానా 7 గంటలకే అంటే, ఆ టైంలో హోల్టర్ పరీక్ష చేసి చూసిందా 7 గంటలకి ఏముందా అని చూస్తే అక్కడ ఏమీ ఉండదు. గుండె అనేది నార్మల్ కొట్టుకుంటుంటుంది. కానీ వాళ్ళు గుండె దడని ఫీల్ అయితుంటారు. ఎందుకు అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల. సో, అన్ని గుండె దడలు ప్రమాదకరమైనవి కావు. అంటే నాట్ ఆల్ పాల్పిటేషన్స్ ఆర్ ఎక్టోపిక్స్. నాట్ ఆల్ ఎక్టోపిక్స్ కాజెస్ పాల్పిటేషన్స్. అంటే ప్రతి కొంతమందికి నార్మల్ మనుషులకి వాళ్ళకి ఈవెన్ అట్లా ఎక్స్‌ట్రా కొట్టుకుంటున్నా వాళ్ళకి తెలీదు. ఎందుకు తెలీదు అంటే వాళ్ళు టెన్షన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, స్ట్రెస్ ఉండదు. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ థ్రెషోల్డ్ అనేది నార్మల్‌గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఫీల్ గారు. కానీ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు ఒక్కసారి వచ్చినా ఫీల్ అయితారు. ఒక్కోసారి ఏం రాకపోయినా గాని వాళ్ళకి గుండె దడ ఉన్నట్టు ఫీల్ అయితా ఉంటారు. మెయిన్‌గా ఎందుకు అంటే వాళ్ళ బ్రెయిన్‌కి సంబంధించిన థ్రెషోల్డ్ అనేది వాళ్ళకి తక్కువుంటుంది. కాబట్టి వాళ్ళకి నార్మల్ చప్పుడు గూడా గుండె చప్పుడు గుండె దడలాగా ఫీల్ అయితారు. కాబట్టి అన్ని గుండె దడలు ప్రమాదకరం కాదు. ఎస్పెషల్లీ యాంగ్జైటీ, స్ట్రెస్‌తో ఉండే గుండె దడ అసలే ప్రమాదకరం కాదు. ఎక్స్‌ట్రా బీట్స్ ఫీల్ అయితున్నాను. లేదంటే ఒక మిస్డ్ బీట్ ఫీల్ అయితున్నాను. అంటే ఒకసారి సడెన్‌గా గుండె ఎక్స్‌ట్రా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఒక బీట్ మిస్ అయినట్టు ఫీల్ అయితున్నాను. ఇది ప్రమాదకరం అని అడుగుతారు. అంటే మనం దాన్ని ముందు చెక్ చేసుకోవాలి.
24 గంటల హోల్టర్ పరీక్షలో ముఖ్యంగా అంటే హోల్టర్ పరీక్ష అంటే ప్రతి గుండె చప్పుడును అది రికార్డ్ చేస్తుంది. 24 గంటలు పొద్దున, మధ్యాహ్నము, రాత్రి ప్రతి గుండె చప్పుడును అది రికార్డ్ చేస్తుంది. దాన్ని మనము అనలైజ్ చేసినప్పుడు దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్‌ట్రా బీట్స్ అంటే ఎక్టోపిక్స్ అంటాం. వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్ ఎంత పర్సెంట్ ఉన్నాయి? ఏట్రియల్ ఎక్టోపిక్స్ కావచ్చు, వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్ కావచ్చు. ముఖ్యంగా వెంట్రిక్యులర్ ఎక్టోపిక్స్‌ని చూస్తాము. అవి ఎంత పర్సెంట్ ఉన్నాయి? ఒకవేళ పేషెంట్‌కు 10% కన్నా తక్కువున్నాయి ఎక్స్‌ట్రా బీట్స్. అంటే టోటల్ ఒక 1,00,000 బీట్స్ తీసుకుంటే 10,000 బీట్స్ అనుకోండి. 1,00,000 బీట్లు ఒక రోజుకు కొట్టుకున్నాయంటే 10,000 బీట్స్ అనుకోండి. అంటే 10% అంటాం దాన్ని. 10% కన్నా తక్కువున్నాయి. లే ఎకో స్కానింగ్ నార్మల్‌గా ఉంది. ఇంతకుముందు హార్ట్ సర్జరీ నాకేమీ కాలేదు. తర్వాత ఇంతకుముందు మా ఫ్యామిలీలో అటువంటి హార్ట్ జబ్బులు లేవు అంటే, మనము దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. దాన్ని మెయిన్‌గా స్ట్రెస్, యాంక్సైటీని తగ్గించుకుంటే సరిపోతుంది. దానికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఏమి అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ చేపించుకుంటే సరిపోతుంది. అలా కాకుండా 10% నుంచి 20% అంటే 10,000-20,000 బీట్లు ఒకవేళ ఉన్నట్టయితే, స్కానింగ్‌లో ఏదైనా మార్పులు కనిపిస్తే, అంటే ఎకో స్కానింగ్‌లో ఏదైనా మార్పులు కనిపిస్తే, లేదంటే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా గాని, అప్పుడు మనం కార్డియాక్ ఎంఆర్ఐ అంటాం. హార్ట్‌కి కూడా ఎంఆర్ఐ తీస్తారండి. కేవలం బ్రెయిన్‌కే కాదు. హార్ట్‌కి కూడా ఎంఆర్ఐ తీసి, దాంట్లో ఏవైనా చేంజెస్ ఉన్నాయా? హార్ట్‌లో ఏమైనా ఫైబ్రోసిస్ ఉందా? లేదా? దాన్ని బట్టి మనం ఏమైనా ట్రీట్మెంట్‌ని చేంజ్ చేయొచ్చా అనేది తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళకు ఎంఆర్ఐని అడ్వైస్ చేస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి 20,000 కన్నా అంటే 20% కన్నా ఎక్కువ బీట్స్ ఉంటాయి. వాళ్ళకు లేదంటే ఒకసారి ఎప్పుడైనా సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయుంటారు. అట్లాంటి వాళ్ళకు గుండె ఇట్లా ఎక్టోపిక్స్ ఉన్న మోర్ థాన్ 20% ఉన్న ఇలాంటి వాళ్ళకు లేదంటే గుండె పనితనం బాగా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకు అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. గుండె పనితనం బాగా తగ్గిపోయిన వాళ్ళకు ఆ పంపింగ్ పవర్ అనేది. అలాంటి వాళ్ళకు మనకు ఆహ్, ఎక్కడి నుంచి ఫోకస్ వస్తుందో చూసుకొని, మన అబ్లేషన్ ట్రీట్మెంట్ అంటే దాన్ని కట్ చేస్తాం. అది ఎక్స్‌ట్రా నరం ఎక్కడి నుంచైతే ఉందో దాన్ని కట్ చేయడం ద్వారా కావచ్చు. లేదంటే ఐసీడీ అంటాం. ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటాం. దాన్ని పెట్టి గాని దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు. బట్ ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్ మెయిన్. ముఖ్యంగా అది ఇంపార్టెంటా కాదా అనేది దేన్ని బట్టి చెప్తాము? ముఖ్యంగా అది ఎంత పర్సెంటేజ్ ఉంది. అది 5%, 10%, 15%, 20% అనే దాన్ని బట్టే మనకు మెయిన్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఎక్టోపిక్ బీట్సే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నాయి అట్లే వదిలేసినామంటే ఒకసారి గుండె పనితనం, పంపింగ్ పవర్ కూడా తగ్గే అవకాశం అనేదైతే ఉంది. కాబట్టి ఎంత పర్సెంట్ అనేదే ముఖ్యం.